వెల్కమ్ టు నా టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిత్యం ప్రజలలో ఉండే నాయకుడు జగన్మోహన్ రెడ్డి. వైసీపీ నగర అధ్యక్షురాలు నూర్ ఫాతిమా. సమాజంలో విభిన్న ప్రతిభావంతులను ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి. వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లు ఉపసంహరించే వరకు దశల వారీ పోరాటాలకు సమాయత్తం కావాలని రౌండ్ టేబుల్ సమావేశం. వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు. టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్. ఇక డీటెయిల్స్లోకి వెళితే నిత్యం ప్రజలలో ఉండే నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని వైసీపీ నగర అధ్యక్షురాలు నూర్ ఫాతిమా అన్నారు. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసు వేయటమే ఇందుకు నిదర్శనమని అన్నారు. ఈ విషయంలో ద్వంద్వ వైఖరితో టీడీపీ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్నారని అన్నారు. వక్ఫ్ బిల్లు రద్దు చేసే వరకు ఈ పోరాటం ఆగదని ఆమె అన్నారు. Justice! We want 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 justice! आजाद देश में మైనార్టీ నాయకులకు ముందుగా వాళ్ళ యొక్క వాదనని చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు వరకు కూడా కనీసం మాట్లాడలేనటువంటి భయాందోళనలో బతుకుతా ఉన్నారు. అంటే వీళ్ళు ఎందుకంత భయంగా బతుకుతా ఉన్నారు? మీకు ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలు, సార్ మాకు ప్రతి రాష్ట్రంలో కూడా మైనార్టీ ఓట్లు ఉన్నాయి, మేము మైనార్టీ ఓట్లతో గెలిచాము అని వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి చెప్పుకోవడానికి కూడా భయపడతా ఉన్నారు. నేను ఒక్కటి అడుగుతా ఉన్నా, మీరు టెంపరీగా మీరు చంద్రబాబు నాయుడు సాటిస్ఫై చేయగలుగుతారు, కానీ శాశ్వతంగా మీ రాజకీయ జీవిత భవిష్యత్తు ఈ రోజుతో మీరు ఎప్పుడైతే ప్రశ్నించలేదో ఆ రోజు నుంచి మీ యొక్క శాశ్వత భవిష్యత్తు సర్వనాశనం అయిపోతుందనే విషయాన్ని కూడా మీరు దేవుడితో చెలగాటమాడుతా ఉన్నారు. వ్యవస్థలతో కాదు, దేవుడితో చెలగాటమాడుతా ఉన్నారు. వ్యవస్థలతో చెలగాటమాడితే ఆ వ్యవస్థతో ఎలా యుద్ధం చేయాలో అది అందరికీ తెలుసు. కానీ దేవుడితో చెలగాటం ఆడిన వాడు చరిత్రహీనుడవుతాడు, కానీ వాడి పేరు చరిత్రలో ఉండడం కాదు, కనీసం ఒక పేజీలో ఒక లైన్ అండర్లైన్ లో కూడా ఉండనటువంటి పరిస్థితి అదే ఈ రోజు కూటమి ప్రభుత్వానికి వర్తిస్తుంది. అందుకని నేను పదే పదే చెప్తున్నా, మీ వైఖరి మార్చుకోండి. మీరు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించండి. రాష్ట్ర ప్రజల మనోభావాలు ఆయన దృష్టిలో తీసుకెళ్ళండి. గౌరవించే విధంగా లోకేష్ గారితో మాట్లాడండి. నేను అందుకనే షహీన్ షా గారితో ఉదాహరణ చెప్పాను. ఒక పేదవాడి కుటుంబం, నీకు అన్నం పెట్టిన పేదవాడి కుటుంబం, నువ్వు సంతకం పెట్టేటప్పుడు మీకు ఎందుకు గుర్తు రాలేదు ఆ యొక్క బాధ? ఆ చిన్నపిల్ల ఎందుకు గుర్తు రాలేదు? ఆ సోదరి ఎందుకు గుర్తు రాలేదని చెప్పని నేను చాలా బాధతో అడుగుతా ఉన్నా. కాబట్టి కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా తమ వైఖరి మార్చుకొని వెంటనే ఈ యొక్క అమెండ్మెంట్ బిల్లు ఏదైతే మీరు మద్దతు ఇచ్చారో దాన్ని వాపస్ తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. లేకపోతే మీకు సరైన బుద్ధి ప్రజలు చెప్తారనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తాను. మసీదు వక్ఫ్ బోర్డు భూములకు వెళ్ళిన వాళ్ళు కానీ, క్రిస్టియన్ భూముల జోలికి వెళ్ళినటువంటి వాళ్ళు కానీ, చరిత్రలో బాగుపడ్డటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా చూపించండి. మంచాన పడి కుటుంబాల సైతం రోడ్ల మీద యాక్సిడెంట్లు అయి, కుటుంబాల సైతం ఈరోజు సర్వనాశనమై, రాజకీయ నాయకులైతే భవిష్యత్తే కోల్పోయి అంధాకారంలో వాళ్ళ కుటుంబాలు బతుకుతున్నటువంటి పరిస్థితులు. ఏ మతానికి సంబంధించినటువంటి భూముల జోలికి వెళ్ళినా కూడా, దేవుడి భూముల జోలికి వెళ్ళిన వాడికి మీరు ఇక్కడ సాటిస్ఫై అవ్వచ్చో కానీ దాని పరిణామం కూడా ఇక్కడే ఉంటుంది, అక్కడ ఉంటుంది అనే విషయాన్ని కూడా
చాలా స్పష్టంగా తెలియజేసుకుంటూ ఈ బిల్లుకు సంతకం పెట్టినటువంటి వారికి కూడా ఒక్కసారి పునరాలోచించుకోవాలని, లేదా చంద్రబాబు నాయుడు గారికి పొగుడుతున్న వారు కూడా పునరాలోచించుకోవాలని చెప్పని కూడా ఒక్కసారి నేను మనవి చేస్తూ, ఇంకొకసారి మీ యొక్క బిల్లును కూడా మీరు వెనక్కి తీసుకునే విధంగా సుప్రీంకోర్టుకి వెళ్లాలని చెప్పని ఆశాభావం వ్యక్తం చేసుకుంటూ, ప్రత్యేకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర తరఫున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. సుప్రీంకోర్టుకి వెళ్ళి మా మనోభావాలను గౌరవించినందుకు, మాకు మద్దతు తెలిపినందుకు. ఇక్కడ అనేక మంది మత పెద్దలు, కార్పొరేటర్స్ అందరూ వచ్చారు. మా అందరి తరఫు నుంచి, అదేవిధంగా యావత్ రాష్ట్రం నుంచి కూడా మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వంలో ఉన్నాను మైనార్టీ. ముందుగా అందరికీ నమస్తే, అస్సలాముఅలైకుం, వందనాలు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక నాయకురాలుగా ఉన్నందుకు. ఎందుకంటే ఒక మైనారిటీలకి అండగా ఉండే పార్టీ ఏదైనా ఉంది అని అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇంకొకసారి ప్రూవ్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఎన్ఆర్సీసీఏ టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు దానికి వ్యతిరేకంగా పార్లమెంట్లో 21 మంది ఎంపీలు ఉన్నప్పుడే ఆయన రిజెక్ట్ చేశారు. అలాగే ఇప్పుడు కూడా ఆయనకి తక్కువ మంది సంఖ్య ఉన్నా కూడా నేను మైనార్టీలకి అండగా ఉంటానని చెప్పి రాజ్యసభలో కానీ అలాగే లోక్సభలో కానీ ఆయన వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ని వ్యతిరేకిస్తూ ఓటు వేయడం జరిగింది. అలాగే ఈరోజు సుప్రీంకోర్టులో కూడా ఆయన పిటిషన్ వేయడం జరిగింది. మైనార్టీలకి వాళ్ళ హక్కులకి భంగం కలుగుతుంది అని చెప్పి పిటిషన్ వేయడం జరిగింది. నాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు. మాట ఇస్తారంటే మాట మీద నిలబడే నాయకుడు ఎవరు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈ దేశానికి ఆయన చూపించారు. ఎందుకనంటే చేసిన పథకాలు, చెప్పిన మాటని నిర్వర్తించి పథకాలని అమలు చేశారు. అలాగే ఈ రోజు దానికి విరుద్ధంగా ఆపోజిట్ గా ఉన్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ కూటమి ప్రభుత్వమే. ఎందుకనంటే వాళ్ళ మాట నెలలో కాదు రోజుల్లోనే మారిపోతాయి. ఒక రోజు ఒక మాట ఉంటుంది, ఇంకొక రోజు ఇంకొక మాట ఉంటుంది. ఏ మాట మీద ఎప్పుడు నిలబడతారో వాళ్ళకే తెలియదు. వాళ్ళకి ఒక స్టాండ్ అంటూ లేదు, ఒక క్రెడిబిలిటీ అనేది లేదు. టీడీపీ పార్టీ అన్నా లేకపోతే కూటమి ప్రభుత్వం పార్టీ అన్నా ఒక క్రెడిబిలిటీ లేని పార్టీ కాబట్టి ఈరోజు నాయకుడు మరి ఇఫ్తార్ దావత్లో ఏమో నేను మైనార్టీలకు అండగా ఉంటాను, మీకు ఏం కాకుండా చూసుకుంటానని చెప్పి మరి రంజాన్ అయిపోయిన తర్వాత అక్కడ పార్లమెంట్లో ఆయన ఓటు వేయడం జరిగింది. వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ని పాస్ చేసే విధంగా మరి కూటమి ప్రభుత్వం మద్దతు ఇవ్వడం జరిగింది. అలాగే మీరు చూసుకుంటే అలాగే స్థానికంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు నజీర్ అహ్మద్ అన్నగారు మరి లాస్ట్ ఫ్రైడే ఏమో ఏమన్నారంటే వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ అనేది మైనారిటీస్కి మంచి జరిగిద్ది. ఇక్కడ ఉన్న మా నాయకుడు, సెక్యులర్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అయితే కూడా స్టాండ్ మీద ఉన్నారు. ఉన్న 3 అంశాలని మేము కొన్ని మాడిఫై చేసి అమలు చేస్తామని చెప్తున్నారు. అలాగే నెక్స్ట్ ఫ్రైడే వచ్చేటప్పటికి మేమందరం ధర్నా పెట్టుకుంటే ఆ ధర్నాలో వచ్చి నేను కూడా వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ని వ్యతిరేకిస్తున్న వ్యక్తిగతంగా ఒక మైనారిటీగా అని చెప్తున్నారు. కానీ మీరు ఎప్పుడు ఈ రోజు నేను ఒక సాధారణ ఒక కార్యకర్తగా కాదు, వైఎస్ఆర్సీపీ కాదు, సాధారణ ఒక మనిషిగా నేను అడుగుతున్నాను మిమ్మల్ని, ఒక మైనారిటీ మహిళగా నేను అడుగుతున్నాను మిమ్మల్ని, మీరు ఏ మాట మీద స్టాండ్ బైగా ఉన్నారో ఒక్కసారి మాకు చెప్పండి. మా గుంటూరు ప్రజలకు చెప్పండి, మీకు ఓటేసిన వాళ్ళకి మీరు చెప్పండి. ఈ 60,000 మంది మైనారిటీలు ఉన్నారే వాళ్ళందరినీ మోసం చేస్తున్నారు మీరు ఒక మాట అక్కడ ఒక మాట ఇక్కడ కాదు. మీరు ఏ మాట మీద నిలబడతారో చెప్తే దాన్ని బట్టి మేము కూడా ఏంటంటే ఒకవేళ మీరు నీతి నిజాయితీ న్యాయంతో మీరు గెలుచుంటే మీకు అర్థమయ్యేది. ఎందుకంటే ఈవీఎంలతో గెలిచారు కాబట్టి మీకు కష్టం తెలియదు, అంటే ప్రజలది వాళ్ళ స్పందన తెలియదు కాబట్టి మీరు ఈ విధంగా ఉన్నారు. మీరు మీ స్టాండ్ బై అనేది కరెక్ట్గా చెప్పండి అని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాము. అలాగే మీరు ఏ విధంగా మైనార్టీకి మంచి జరిగే విధంగా అని చెప్పి ప్రెస్ మీట్లో చెప్పారు, ఇక్కడికి వచ్చి మీరు ఏ విధంగా ఏమో మైనార్టీకి ఇది మంచి జరగదని చెప్తున్నారు. ఒక్కసారి మీరు కూడా విశ్లేషణ చేసుకోవాలని ఇక్కడ ఉన్న నాయకుడు, టీడీపీ ఎమ్మెల్యే, ఈవీఎం ఎమ్మెల్యే గారిని మేము కోరుకుంటున్నాము. అలాగే ఇక్కడున్న పెమ్మసాని గారు కూడా నేను ఒకటే కోరుకుంటున్నాను, మీరు ఎలక్షన్ ముందేమో మైనార్టీకి ఏదైనా భంగం కలిగినా చేసినా కూడా ఎన్నో పెద్ద మాటలు చెప్పారు. ఆ పెద్ద మాటల్లో ఒక చిన్న మాట మేము కోరుకుంటున్నాం, మీరు నిజంగా మైనార్టీ పక్షాన ఉన్నారు అని అంటే ఈ రోజు కేంద్ర మంత్రిగా మీరున్నారు, మీరు ప్రశ్నించచ్చుగా. మీ గొంతు ఏమైంది ఆ సమయంలో? ఇక్కడేమో గట్టిగా మాట్లాడటానికి గొంతు వచ్చింది కానీ అక్కడేమో మీరు ప్రశ్నించడానికి గొంతు రాలేదు. ఎందుకు అంటారా? చంద్రబాబు నాయుడు గారికి ముస్లిమ్స్ మైనారిటీవి భూములు కావాలి. భూముల్ని ఏ విధంగా ఆయన రియల్ ఎస్టేట్ చేసుకోవాలో, భూముల్ని ఏ విధంగా సంపద సృష్టించాలో అని చెప్పి ఇక్కడ ఉన్న భూములు కావాలి కాబట్టి ఈరోజు మీరు అక్కడ ప్రశ్నించలేదు. మేము ఒకటే మా తరపు నుంచి, వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి మేము దమ్ము ధైర్యంగా గట్టిగా గొంతెత్తి మాట్లాడతాము, ప్రజల వెంటే ఉంటాము. ఎవరైనా కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీలు ప్రతి ఒక్కళ్ళకి కూడా మేము అండగా నిలుస్తాము. పేదవాళ్ళకి ఎప్పుడు మేము వెన్నంటే ఉంటామని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ స్టాండ్ బై ఉంది. మా అధినేత
అధినేతకి ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. సమాజంలో విభిన్న ప్రతిభావంతులను ప్రోత్సహిస్తే వారు వివిధ రంగాల్లో అద్భుతాలు సృష్టిస్తారని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. మంగళవారం పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష గుంటూరు జిల్లా వారి ఆధ్వర్యంలో బ్రాడీపేట శాంతినికేతన్ పాఠశాలలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీమతి గల్లా మాధవి ముఖ్య అతిథిగా హాజరై పిల్లలకు పరికరాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ వివిధ పాఠశాలల్లో ఉండే విద్యార్థులకు శిబిరాలు ఏర్పాటు చేసి పాఠశాలల్లో చదివే విద్యార్థులనే కాక బయట ఉండే వారిని గుర్తించి వారికి ఈ రోజు వివిధ పరికరాలు పంపిణీ చేయడం జరిగింది. ప్రధానంగా బ్యాటరీతో పనిచేసే మోటరైజ్డ్ ట్రై సైకిల్ విత్ బాక్స్ 11, ట్రై సైకిళ్లు 8, సిపి వీల్ చైర్లు 32, వినికిడి యంత్రాలు 43, టీఎల్ఎం కిట్స్ 66, రొలేటర్స్ 14, బ్రెయిలీ కిట్స్ 21, విజువల్ ఇంపైర్మెంట్ కిట్ 1, వీల్ చైర్ 62 పంపిణీ చేయడం జరిగింది. వారి భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వం ఎంతో ఖర్చు చేస్తుంది. అయితే ఈ సందర్భంగా తల్లిదండ్రులను ఎంతో అభినందిస్తున్నాము. ఎందుకంటే వైకల్యం తమ ప్రతిభకు అడ్డంకిగా మారిందని బాధపడే పిల్లలను ఈ పాఠశాలలకు పంపి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారు. సమాజంలో విభిన్న ప్రతిభావంతులు వివిధ రంగాల్లో సత్తా చాటుతూ సమాజానికి స్ఫూర్తిగా నిలబడుతున్నారు. భవిత కేంద్రాలు, గృహ ఆధారిత విద్య, ఫిజియోథెరపీ వంటి సేవలను ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఈ పాఠశాలల్లో చదివే విభిన్న ప్రతిభావంతులకు ఏ అవసరం వచ్చినా తనని సంప్రదించాలని, ఎల్లవేళలా తాను అందుబాటులో ఉండి అండగా నిలబడతానని ఎమ్మెల్యే శ్రీమతి గల్లా మాధవి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిఈఓ రేణుక, ఈరంటి వరప్రసాద్, షేక్ హుసేన్, రఘు మాస్టర్, దామచర్ల శ్రీనివాస్, కట్ట కాళిదాసు, ఎంఈఓ వెంకటరమణయ్య, సమగ్ర శిక్ష శ్రీనివాసరావు, నాగేంద్రమ్మ, సిఎంఓ అనిల్, గడ్డం శ్రీనివాస్, కొత్తకోటి ప్రసాద్, మంగా కోటి, ఆళ్ళ హారి మరియు మొవ్వ వేణు, నంది, సరస్వతి, లంక మాధవి, శివజ్యోతి, నల్లబోయిన అనిత, మస్తాన్ వలి, షేక్ నాగూర్, సౌమ్య, పోపూరి నరేంద్ర, కూరంగి శ్రీనివాస్, సాయి తదితరులు పాల్గొన్నారు. జిల్లా పాఠశాల విద్యాశాఖ మరియు సమగ్ర శిక్ష గుంటూరు జిల్లా వారి ఆధ్వర్యంలో మనకి విభిన్న ప్రతిభావంతుల విద్యార్థులందరికీ కూడా స్పెషల్ కిట్స్ని మనకు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇక్కడ మొత్తం కూడా డిఈఓ గారు, డిఏ గారు, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ గారు, డివిజన్ ప్రెసిడెంట్ గారు, పెద్దలందరి సమక్షంలో ఇక్కడ దాదాపుగా 237 మంది బెనిఫిషియర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పరికరాల్ని ఈరోజు పంపిణీ చేయబోతూ ఉన్నారు. అందులో ముఖ్యంగా బ్యాటరీతో పనిచేసే మోటరైజ్డ్ ట్రై సైకిల్ విత్ బాక్స్తో 11 మందికి ఇవి పంపిణీ చేయబోతున్నాము. ట్రై సైకిళ్ళు 8 మందికి ఇవ్వబోతున్నాము. అదేవిధంగా సిపి వీల్ చైర్స్ ఒక 32 మందికి ఇవ్వబోతున్నాము. అదే వినికిడి యంత్రాలు అంటే కేవలం నడవలేని వాళ్ళకే కాకుండా అన్ని విభాగాల్లో కూడా ఈ యొక్క పరికరాలను అందజేయబోతున్నారు. అందులో వినికిడికి యంత్రాలు 43 యంత్రాలు ఇవ్వబోతున్నాము. అదేవిధంగా టీఎల్ఎం కిట్స్ 66 మందికి ఇస్తున్నాము. రొటేటర్స్ ఒక 14 మందికి, అదేవిధంగా బ్రెయిలీ కిట్స్ కూడా ఒక 21 మందికి ఇస్తున్నాము. విజువల్ ఇంప్రూవ్మెంట్స్ కిట్స్ కూడా ఒకటి ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా వీల్ చైర్స్ దాదాపుగా 62 మందికి ఇస్తున్నాము. ఇది పాఠశాలలో ఒక సర్వే పెట్టుకుని పాఠశాల విద్యార్థులందరికీ ఎవరెవరికి అవసరం నిమిత్తం ముందుగానే సర్వే పెట్టుకొని బెనిఫిషియర్స్ అందరినీ శిబిరాల ద్వారా ఐడెంటిఫై చేసి ఈ యొక్క ఉపకరణాలన్నీ కూడా ఈరోజు అందజేయడం జరుగుతుంది. ఇటు విద్యార్థులు కాకుండా అదర్ అవుట్ సైడర్స్ కూడా ఎవరైనా వచ్చినప్పుడు ఈ శిబిరాలకి వాళ్ళను కూడా గుర్తించి వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అనేక రకాలైన బాధలతో ఈరోజు ఈ డిసేబుల్డ్ పీపుల్ అందరూ ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరి సపోర్ట్ కోసం గవర్నమెంట్ ఎంతో కృషి చేస్తూ ఉంది. జిల్లా వ్యాప్తంగా కూడా 3,380 మంది పిల్లల్ని మనం ఐడెంటిఫై చేసుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఉపకరణాలను అందజేయబోతా ఉన్నాము. మరి గుంటూరు జిల్లా వరకు 238 మందిని ఐడెంటిఫై చేశాము. గుంటూరు వెస్ట్ వరకు ఈరోజు ఇక్కడ మనకి 180 దాకా బెనిఫిషియర్స్ అందరూ కూడా రావడం జరిగింది. వారందరికీ కూడా ప్రతి ఒక్కరికి వాళ్ళ అవసరార్థం వారికి ఏ కిట్ ఇవ్వబోతున్నారో ఇప్పుడు మేడం చెప్తారు. అందరి సమక్షంలో ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమం ప్రభుత్వం ఎంతో ఖర్చు పెట్టి వీరి యొక్క భవిత కోసం, భవిష్యత్తు కోసం ఇలాంటి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేపడుతున్నందుకు నిజంగా మనకి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాలి, సిబ్బందికి ధన్యవాదాలు చెప్పాలి. ఇందులో ఎన్నో విభాగాలు ఉన్నాయి. అందరూ కూడా చాలా చక్కగా వీరందరికీ ఒక మంచి ఎయిడ్ని ఇస్తూ సమగ్ర శిక్ష ద్వారా మనము ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, కొంతమంది పిల్లలకి ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, కొంతమందికి వాళ్ళకి ఎస్కాట్ అలవెన్స్, అలాగే అమ్మాయిలు ఎవరైనా ఉంటే కూడా సీనియర్ పిల్లలు
వాళ్ళకి స్టైపెండ్ ఇలాంటివి కూడా ఇస్తున్నాము. పిఎంసీ స్కూల్స్ ద్వారా కూడా వాళ్ళకి స్కాలర్షిప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కాకుండా మనము ఆ క్యాంపులో ఐడెంటిఫై చేసినప్పుడు వాళ్ళకి డాక్టర్ల ద్వారా ఎవరెవరికి అంటే హీరింగ్ ఎయిడ్ ఇవ్వాల్సిన వాళ్ళకి కొంతమందికి వాళ్ళకి డిఫార్మిటీని బట్టి లోకోమోటర్ డిసబిలిటీ ఉంటుంది. సో అలాగే బ్లైండ్నెస్ ఉంటుంది. సో ప్రతిదీ కూడా చెక్ చేసి వాళ్ళకి రకరకాల పరికరాలంతా కూడా వాళ్ళు సూచిస్తారు. సో అలా మనకి మన జిల్లాకి 237 మందికి అంటే గతంలో కండక్ట్ చేసిన క్యాంపుల ద్వారా ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్కి 237 మంది బెనిఫిషియరీస్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇవాళ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. మన ఆనరబుల్ ఎమ్మెల్యే మేడం గారు చేసిన మీదుగా వాళ్ళందరికీ ఆ బెనిఫిషరీస్ అందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. ఇందులో మనకి ట్రైస్కిల్స్ అండి, బ్యాటరీ సహాయంతో వచ్చే ట్రైస్కిల్స్ ఉన్నాయి. అలాగే సిపి వీల్ చైర్స్ ఉన్నాయి, మామూలు వీల్ చైర్స్ కూడా ఉన్నాయి, రోలేటర్స్ అంటాము. అలాగే హీరింగ్ ఇంపైర్డ్ వాళ్ళకు కూడా హీరింగ్ ఎయిడ్స్ ఉన్నాయి. అలాగే మెంటల్లీ అంటే టీఎల్ఎం కిట్స్ ఉన్నాయి. కొంత మనకి బుద్ధిమాన్యం ఉన్న పిల్లలకి రకరకాల మొత్తం 237 మంది పిల్లలకి ఇవాళ పరికరాలంతా కూడా అందజేయబోతున్నాము. ముఖ్యంగా CWS అనే పిల్లలకి సంబంధించి ఎన్నో మన గవర్నమెంట్ కూడా ఎన్నో ప్రొవిజన్స్ ఇస్తోంది. అలాగే సోషల్ పెన్షన్స్ కింద కూడా వికలాంగులకి 6,000 పైసలకి పెన్షన్ రావడం జరుగుతుంది. ముఖ్యంగా మన గవర్నమెంట్ ఉద్యోగాల్లో చూసుకుంటే కూడా పిల్లలకి అంటే లోకోమోటర్ డిసబిలిటీ అంటే ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి కానీ, హియరింగ్ ఇంపైర్డ్ వాళ్ళకి కానీ, అలాగే ఈవెన్ మెంటల్ డిజార్డర్ ఉన్న వాళ్ళకి కూడా రిజర్వేషన్ అనేది కూడా ఉంటుంది. మనకి జాబ్స్లో కూడా వాళ్ళకి ఉంటుంది. సో ఇటువంటి ముఖ్యంగా ఇలాంటి డిఫెక్ట్స్ ఉండడం కొంచెం బాధాకరంగా అనిపించినా కూడా వక్ఫ్ బోర్డ్ చట్ట సవరణ బిల్లు ఉపసంహరించే వరకు దశల వారీ పోరాటాలకు సమాయత్తం కావాలని రౌండ్ టేబుల్ సమావేశం పిలుపునిచ్చింది. కేవలం కొద్ది మంది పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం మోదీ ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టం చేసిందని, ఇది ఇక్కడితో ఆగదని, భవిష్యత్తులో క్రైస్తవులు, హిందువుల ఆస్తులపై సైతం కుట్ర జరిగే ప్రమాదం ఉందని సమావేశం అభిప్రాయపడింది. రాజ్యాంగ విరుద్ధంగా చేసిన ఈ బిల్లును తీవ్రంగా ప్రతిఘటించాల్సిన అవసరం ఉందని సమావేశం నిర్ణయించింది. అందుకు ముస్లిం సమాజంతో పాటు క్రైస్తవులు, హిందువులు, ప్రతిపక్ష వామపక్ష పార్టీలు ఒకరికి ఒకరు అండగా చేయి కలిపి ఐక్యంగా ముందుకు సాగాలని రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించింది. ఎన్డీఏ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వక్ఫ్ సవరణ చట్ట బిల్లును చేయడాన్ని వ్యతిరేకిస్తూ సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో రాజకీయ పార్టీలు, మైనార్టీ, దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గుంటూరు మల్లయ్య లింగభవన్లోని విఎన్కి హాల్లో మంగళవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముస్లిం ఐక్య వేదిక నాయకులు జియాబుర్ రెహమాన్ మరియు సిపిఎం నగర కార్యదర్శి కె నళినీకాంత్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బిల్లా సునీల్, ముస్లిం లీగ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బషీర్ అహ్మద్, ఎంపీ సిఐయు జిల్లా కార్యదర్శి అమృతాలూరు వెంకటేశ్వరరావు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు టి నాగేశ్వరరావు, సిపిఐ ఎంఎల్ జిల్లా నాయకురాలు ఉల్లిగడ్డల నాగేశ్వరరావు, ఇష్టా జాతీయ కమిటీ కార్యదర్శి గని, ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కాజావలి, ఆవాజ్ కమిటీ జిల్లా కార్యదర్శి చిష్టా, సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాది తదితరులు మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ వక్ఫ్ సవరణ చట్టాన్ని చేసిందని మండిపడ్డారు. ముస్లిం సమాజానికి పూర్తిగా వ్యతిరేకంగా ఈ సవరణ చేయబడిందని, ఆ సమాజానికి నష్టం కలిగించే అనేక అంశాలు ఈ చట్టంలో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం ప్రజా ప్రయోజనాలకు అంటే ఆదాని, అంబానీ వంటి కార్పొరేట్ల ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అందుకు మణిపూర్ ఘటనలు, కాగర్ ఆపరేషన్, వక్ఫ్ సవరణ చట్టం ఉదాహరణలుగా నిలుస్తాయన్నారు. 3 నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగం సాగించిన పోరాటాలకు తలొగ్గిన మోదీ క్షమాపణలు చెప్పి నల్ల చట్టాలను వెనక్కు తీసుకున్నారు. అదే పోరాట స్ఫూర్తితో వక్ఫ్ చట్ట సవరణ బిల్లును ఉపసంహరించే వరకు పోరాటం కొనసాగించాలని సూచించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని, దీనిలో భాగంగా వక్ఫ్ చట్ట సవరణ వల్ల జరిగే నష్టాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి వారిని చైతన్యవంతులను చేయాలని వక్తలు సూచించారు. ఈ సమాజంలో ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ వలి, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి మేడా హనుమంతరావు, అధ్యక్షులు ఆకిటి అరుణ్ కుమార్, ఏపీ మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి రెంటల కుమారి, కాంగ్రెస్ పార్టీ మైనారిటీ విభాగ నాయకులు జబీవుల్లా, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు జంగాల చైతన్య, ప్రముఖ సీనియర్ న్యాయవాది వైకే, సిపిఐ ఎంఎల్యూ నాయకులు సాధు మాల్యాది, మురా కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు చెల్లా చిన్న ఆంజనేయులు,
జాతీయ బహుజన బీసీ ఫ్రంట్ అధ్యక్షులు తాటికొండ నరసింహారావు, ముస్లిం ఐక్య వేదిక నాయకులు షేక్ బాజీ, ఎన్ఎస్యుఐ నగర అధ్యక్షులు జి తిరుమలప్ప, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పివి జగన్నాథం, గిరిజన సమైక్య జిల్లా నాయకులు ఎన్ దేవానాయక్, ఏఐఎస్ఎఫ్ నగర అధ్యక్షులు బన్నీ, బిఎస్సి నాయకులు వాసు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కాబోతు ఈశ్వరరావు, ఉపాధ్యక్షులు గుర్రంకొండ సత్యానందం, సిపిఐ నగర సమితి సభ్యులు ఇరిగినేని వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వ్యవహరిస్తూ తాము చేసిన చట్టాన్ని ఎవరు అమలు జరపడానికి సిద్ధంగా ఉండడో లేదా తమ చట్ట ప్రతిపాదనని ఎవరైతే ఆమోదించడో వాళ్ళపైన కక్ష సాధింపు చర్యలకు కూడా పూనుకోబోతుందనేది ఇండైరెక్ట్ గా తెలియజేసింది. అది వాళ్ళ నైజం. అయితే ఇవాళ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత దేశంలో పరిస్థితులన్నీ కూడా అతలాకుతలమైపోతా ఉన్నాయి. ముఖ్యంగా ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, మరో కొంతమంది లేదా పెట్టుబడిదారుల కోసం, గుజరాత్ కార్పొరేట్ శక్తుల కోసం దేశంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలని ధ్వంసం చేస్తూ ఉన్నారు. అందులో భాగమే మణిపూర్లో జరిగిన దారుణ కాండ, వాళ్ళిద్దరి మధ్య మతాల పేరుతో చిచ్చు పెట్టి అక్కడ చేసిన నరమేధం, ఆ కొండ మీద ఉన్నవాళ్ళందరినీ కిందకి వెళ్ళగొట్టే ఆ పైన ఉన్నటువంటి ఖనిజాన్ని, భూగర్భాన్ని, ఆ కొండలో ఉన్నటువంటి ఖనిజాన్ని మొత్తాన్ని కూడా దోచుకోవడానికి అక్కడ చేస్తా ఉన్నారు. అలాగే ఇప్పుడు లేటెస్ట్ గా కొంతకాలంగా ఛత్తీస్గఢ్ లో కగారు పేరుతోటి ఆపరేషన్ కగారును పెట్టి ఆ కొండలన్నీ జరగబట్టి దానిపైన ఉన్నటువంటి మావోయిస్ట్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని వెంటాడుతున్నాం, నిర్మూలిస్తున్నాం అనే పేరుతోటి వేలాది మంది ఆదివాసీ బిడ్డల్ని రోజు రోజుకి చంపుకుంటూ పోతూ అడవుల్లో ఆదివాసీ సంచారం లేకుండా చేయాలనేటటువంటి ఒక రాక్షసత్వంతో కొనసాగుతున్నాం. ఎందుకు ఇలా చేస్తా ఉన్నారంటే ఆ కొండల కింద అత్యంత విలువైనటువంటి ఖనిజ సంపద దాగి ఉన్నది. అనేక నిక్షేపాలు ఆ కొండ కింద ఉన్నాయి. అవన్నీ అదానికి అప్పచెప్పాలి, అంబానీకి అప్పచెప్పాలి, తన పెట్టుబడిదారులకి, కార్పొరేట్లకి అప్పచెప్పాలి. ఈ పేరుతోటి దేశంలో ఉన్నటువంటి మొత్తం సంపదని ముప్పై మంది పెట్టుబడిదారులకి, కార్పొరేట్ శక్తులకి అప్పచెప్పడం కోసం ఎన్డీఏ ప్రభుత్వం కులాల పేర్లతోటి, మతాల పేర్లతోటి విభజించి తగాదాలు పెడుతూ ఎక్కడైతే సంపద ఉన్నదో అక్కడే తగాద పెడుతున్నారు. చూడండి, ఇవాళ మణిపూర్లో తగాద పెట్టిన సంపద కోసమే, ఛత్తీస్గఢ్లో తగాద పెట్టిన సంపద కోసమే, విశాఖ ఏజెన్సీలో టెస్టులు జరుగుతూ ఉన్నాయి, అక్కడ త్వరలో కూడా చేయబోతూ ఉన్నారు. వీటన్నిటితో పాటు ఇప్పుడు దేవాలయాల ఆస్తుల పైన పడింది. ముందుగా మైనారిటీలు కాబట్టి మెజారిటీ హిందూ సమాజాన్ని రెచ్చగొట్టడం కోసం, హిందూ సమాజం మీద వాళ్ళకి ప్రేమ ఉండి కాదు, వాళ్ళ లబ్ధి కోసం ఈ భూములన్నీ చట్టాన్ని సవరణ చేయడం ద్వారా వక్ఫ్ చట్టం చాలా పటిష్టవంతంగా ఉన్నాయి. అంతమంది అంత పటిష్టవంతంగా ఉంటేనే ఈ దేశంలో ఉన్నటువంటి డబ్బున్న వాళ్ళు, రాజకీయ నాయకులు,
దోచుకోవడం అనేది జరిగింది. ఇంకా కొంత మిగిలిన్నాయి. ఆ మిగిలినవి కూడా దోచుకోవడానికి చట్టాన్ని సవరణ చేశారు. ఎంత దుర్మార్గపు సవరణ అంటే వక్ఫ్ కమిటీలో గతంలో ఎందరికంటే మించి ఉండరాదు ఇతరులు. ఇంకేమన్నా వివరాలు కావాలంటే రామన్ గారు చిస్తి గారు చెప్తారు. అంతకుముందు ఇవాళ 50 మంది ఇతరులు ఉండవచ్చు అనేది చట్టంలో పెట్టారు. దాన్ని పాస్ చేశారు. మరొక ప్రమాదకరమైనది ఏంటంటే ఆ వక్ఫ్ చైర్మన్ పదవికి ముస్లిమే ఉండాల్సిన అవసరం లేదు, ఎవరైనా ఉండొచ్చు అనే మరొక రాక్షస పదాన్ని చేర్చారు. ఇదంతా ఎందుకు? భూములు ఎటువంటి అమ్మేయడానికి, కార్పొరేట్లు కొనుక్కోవడానికి. ఆ రోజుల్లో పూర్వీకులు తిని తినక భవిష్యత్తులో మత కార్యకలాపాల కోసం ల్యాండ్ బ్యాంక్ చేస్తే ఆ ల్యాండ్ బ్యాంక్ ని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీద దోచుకోవడం కోసం చేసినటువంటి దుర్మార్గం తప్ప ఇది రెండోది. జయించగలిగితే మొత్తం ముస్లిం సమాజానికి లాభం. క్రైస్తవ చట్టాన్ని కలిగించడానికి కూడా ధైర్యం చేయరు. దీంట్లో దెబ్బతిన్నారు. హిందూ చట్టాలు కూడా కలిగించడానికి సిద్ధపడరు. అందుకనే మనం గుంటూరు జిల్లాలో రాసుకున్నటువంటి మంటలు దేశవ్యాప్తంగా ఇవి ఎగసిపడాల్సినటువంటి అవసరం ఉంది. దానికి జిల్లా వ్యాప్తంగా అనేక కార్యక్రమాలని ఆయా నియోజకవర్గాల్లో ప్రతిపక్ష పార్టీలు, వామపక్ష పార్టీలు, ముస్లిం మైనారిటీ సోదర సంఘాలు అందరూ కలిసి జిల్లాలో ఉన్నటువంటి 6 నియోజకవర్గాలకు మన దగ్గర ఉండేది 7కి 6 ఉన్నాయి. 6 చోట్ల భారీ ఎత్తున నిరసన తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి పుట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఎన్డీఏ భాగస్వాములు బిక్కుబిక్కుమంటా ఉన్నారు. ఎందుక పని నీటువంటి వచ్చినప్పుడు నీ జాతికి సభలో దుర్మార్గంగా జరిగినప్పుడు ఏ సమాజమైనా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తారు. వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఎస్వీ గోశాలలో గోవులు మృతి చెందాయని అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ భూమన కరుణాకర్ రెడ్డిపై ఈరోజు ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు ఫిర్యాదు చేసిన టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి. ఎస్వీ గోశాలలో 100 ఆవులు మరణించాయని, పవిత్రమైన గోశాలను గోవధశాలగా మార్చారంటూ కరుణాకర్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేశారని భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. సోయలన్నా (356 and 74) ఆధారంగా కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని చెప్పి మేము ఇప్పుడు ఎస్పీ గారికి ఫిర్యాదు చేసాం. నోరుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, నోరుంది కదా అని చెప్పి ఆధారాలు లేకుండా మాట్లాడడం. నిన్న మళ్ళా పెట్టాడు, నేను చెప్పినటువంటి మాటలకి కట్టుబడి ఉన్నాడంట. నువ్వు కట్టుబడి ఉన్నావో నిన్ను చెట్టుకేసి కట్టేస్తారు ప్రజలు రాబో రోజులు ఇలాగే మాట్లాడుతుంటే.
లేక దూడలు ఎలా చనిపోతాయి అంటున్నారు. లేక దూడలు. అయ్యా, నువ్వు ఎప్పుడు చైర్మన్గా ఉన్నావు? 2024 జనవరి 1వ తేదీ నుంచి జూన్ వరకు ఎవరున్నారు? నువ్వే కదా టీటీడీ చైర్మన్. అప్పుడు లేక దూడలు ఎన్ని చనిపోయినాయి తెలుసా? 45. ఇది నేనే చెప్పేది కాదు, మీ రిపోర్టు. తల్లులు 34, 79 చనిపోయాయి కరుణాకర్ రెడ్డి. నువ్వా ఈరోజు చనిపోయినాయని చెప్పి? నీ వల్ల ఇంటారు సంజీవనిచ్చి కాపాడు ఉండేది. హనుమంతుడారు తీసుకుని వచ్చారు కదా, నీ వల్ల ఇంటి కాపాడు ఉండేది 79ని. నువ్వు మాత్రం కాపాడలేవు. ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, మా పవన్ కళ్యాణ్ గారు నీ దృష్టిలో పవనానంద స్వామి గారిని కిండల్ చేస్తారు. వీరు కాపాడాలా, నువ్వు మాత్రం కాపాడలేవు. అనారోగ్య రీత్యా, వయసు రీత్యా కొన్ని చనిపోయినాయి. నేను మొదటి రోజు నుంచి చెప్తున్నా. ఈరోజు నేను మా ఈవో గారు స్టేట్మెంట్ ఇచ్చారు. దీనికి కారణం కూడా నువ్వే. ఈ రోజు ఈ గోవులు చనిపోయేదానికి కారణం కూడా నువ్వే. దానికి ఆధారాలు 1/4/2024 విజిలెన్స్ రిపోర్టు, టీటీడీ విజిలెన్స్ రిపోర్ట్. మిత్రులారు, దీంట్లో ఏం రాశారు తెలుసా? గోవులకి సరఫరా చేసినటువంటి ఆహారంలో నాణ్యత లేదు, దాన్ని గోవులకు పెట్టకూడదని చెప్పి విజిలెన్స్ వారు చెప్తే కూడా దాన్ని గోవులకు పెట్టారు. మీరు దాన్ని తిని అనారోగ్యంతో కొన్ని ఇంకెక్కువ చనిపోయాయి. అంటే గోవుల మరణానికి ఎవరు కారణం? మళ్ళా చెప్తాడు, నా హయాంలో నేనేసినట్టు విజిలెన్స్ అని. ఏం యాక్షన్ తీసుకున్నావు? ఈ విజిలెన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏం యాక్షన్ తీసుకున్నావు? దీంట్లో ఏడాదికి ₹1 కోటి పైగా మరో లల్లు ప్రసాద్ యాదవ్, వీడు ఎవరున్నారు ఇక్కడ బయటపడతారు తొందరలో. బీహార్లో దానా కుంభకోణంలో ₹1 కోటి అడిగింటే ఈడు కూడా ₹1 తినేశారు. సిగ్గుండాలి. గోవులకు వేసినటువంటి తిండిలో కూడా కకృతి పడి డబ్బులు తింటే ఏం యాక్షన్ తీసుకున్నారయ్యా మీరు? ఈరోజు మాట్లాడతారు మీదే కూడా బక్క కనబడతాయేమో. మీకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారో అవన్నీ తప్పుడు ఇన్ఫర్మేషన్. ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మాకు కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాన్ని మేము జాగ్రత్తగా పరిశీలించి దాన్ని ప్రజల ముందుకు, పత్రికా ముందుకు వస్తాం. మేము గతంలో మేము కూడా మీరు ధర్మకర్తల మండలి అధ్యక్షుడు ఉన్నప్పుడు కానీ 2019 నుంచి 24 వరకు మేము కూడా అనేక సందర్భాల్లో తిరుమల తిరుపతి దేవస్థానాల్లో జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద పోరాటం చేసినటువంటి వ్యక్తులు. కానీ ఆధారాలతో చేశాము, పూర్తి ఆధారాలతో చేశాము. మీ ప్రభుత్వం టీటీడీ సంయుక్తంగా తీసుకునే నిర్ణయాల మీద హైకోర్టుకు పోతే ధర్మమే గెలిచింది. నేనే వ్యక్తిగతంగా హైకోర్టుకి వెళ్తే అన్ని మీరు తీసుకునే నిర్ణయాలకు వ్యతిరేకంగా హైకోర్టు స్టే విధించడం జరిగింది. దీన్ని బట్టి మీ పరిపాలన ఏ విధంగా జరిగిందో ప్రజలందరూ అర్థం చేసుకుంటారు. ఈరోజు కరుణాకర్ రెడ్డి గారి మీద కేసు నమోదు చేయాలని చెప్పి ధర్మకర్తల మండలి సభ్యుడిగా ఈరోజు తిరుపతి ఎస్పీ గారిని మా భారతీయ జనతా పార్టీ బృందంతో, లీగల్ టీంతో నేను కలవడం జరిగింది. భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వారు వ్యవహరించారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. నిత్యం ప్రజలలో ఉండే నాయకుడు జగన్మోహన్ రెడ్డి. వైసీపీ నగర అధ్యక్షురాలు నూర్ ఫాతిమా. సమాజంలో విభిన్న ప్రతిభావంతులను ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి. వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లు ఉపసంహరించే వరకు దశల వారీ పోరాటాలకు సమాయత్తం కావాలని రౌండ్ టేబుల్ సమావేశం. వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు. టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.